నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హలో నమస్కారం అండి, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అయితే చాలామంది కాల్ చేసి 10వ తరగతి మీద ఏమైనా జాబ్స్ ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు. అందువల్లే ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. అయితే చూడండి, 39 ఫీల్డ్ ఎమినేషన్ డిపోలో మనకి 320 ఉద్యోగాలు అనేవి ఉన్నవి. అసలు ఏంటి జాబ్స్ అంటే, భారత ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన 39 ఫీల్డ్ ఎమినేషన్ డిపో భరత్పూర్లో 320 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన అనేది వెలువడింది. పోస్టుల యొక్క పేరు, ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ట్రేడ్స్ మ్యాన్ మేట్ 316, జనరల్ వచ్చేసి 158, ఓబీసీ 63, ఎస్సీ 54, ఎస్టీ 41 అని మనం చెప్పుకోవచ్చు. ఫైర్ మ్యాన్ వచ్చేసరికి 4 పోస్టులుగా చెప్పుకోవచ్చు. ఈ ఫైర్ మ్యాన్ పోస్టుల్లో జనరల్ వచ్చేసి 2, ఎస్టీ వచ్చేసి 2 ఉన్నవి. అయితే విద్యార్హత విషయానికి వస్తే 10వ తరగతి లేదా తత్సమ విద్యార్హత, జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం అనేది ఉంటుంది. తర్వాత మనకి శారీరక ప్రమాణాలు, దేహదారుఢ్యం ఏ విధంగా ఉండాలి అంటే, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 1.5 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. 50 కిలోల బరువును 100 సెకండ్లలో 20 మీటర్ల దూరాన్ని తీసుకెళ్లగలగాలి. ఫైర్ మ్యాన్ పోస్టులకు చెప్పులు, షూ ధరించకుండా 165 సెంటీమీటర్ల ఎత్తు, ఛాతీ 81.5 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు మనకి 81 సెంటీమీటర్లకి వ్యాకోచించాలి. బరువు కనీసం మనకి ఏంటంటే 50 కిలోలు అనేవి ఉండాలన్నమాట. ఓకే, అలాగే 63.5 కిలోల బరువును 96 సెకండ్లలో 183 మీటర్ల దూరం మోసుకెళ్ళగలగాలి. లాంగ్ జంప్లో 2.7 మీటర్ల దూరాన్ని దూకగలగాలి. దీంతో పాటు 3 మీటర్ల రోప్ క్లైంబింగ్ పూర్తి చేయగలగాలి. 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 సెకండ్లో పరిగెత్తగలగాలి. ఎస్టీ అభ్యర్థులకు ఏంటంటే, ఎత్తులో వాళ్ళకి 2.5 సెంటీమీటర్ల మినహాయింపు అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చూడండి, వయోపరిమితి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిక్రూట్మెంట్ నిబంధనలు అనుసరించి వయోపరిమితి అనేది ఉంటుంది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే కింద వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, ఆ వెబ్సైట్లో చూడండి. తర్వాత ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ అంటే పీఈటీ, స్కిల్ టెస్ట్ ద్వారా ఏంటంటే ఎంపిక విధానం అనేది ఉంటుంది. రాత పరీక్ష వచ్చేసరికి మనకి 150 మార్కులకి జరుగుతుంది. 4 విభాగాల్లో ఇది ఉంటుంది. దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 20 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 20 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, వేతనం వచ్చేసరికి ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 18,000, ఫైర్ మ్యాన్ పోస్టులకు 19,900 వరకు కూడా వేతనం అనేది ఉంటుందన్నమాట. ఓకే, దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు యొక్క మనకి ఇది చేరడానికి చివరి తేదీ ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల లోపు ఇది పంపించాలన్నమాట. ఓకే, మనం వెబ్సైట్లో కనుక చూసినట్లయితే వాళ్ళు అడ్రస్ ఇస్తారు, దానికి ఏంటంటే 21 రోజుల లోపు పంపించాలి. పూర్తి వివరాలు అనేవి మనం ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, www.indianarmy.nic.in అనే వెబ్సైట్లో కానీ, www.ncs.gov.in అనేటటువంటి వెబ్సైట్లో కానీ చూడవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. ఏంటంటే దీంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్రీడా పోటీల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకి ఇవన్నీ కూడా స్కిల్ టెస్ట్, మనకి పీఈటీ, వీటిలన్నిటికీ కూడా ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫై అని అనుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను ఈ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే,
మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.